మెదక్ జిల్లాలో ఉన్న ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మెదక్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను, మీరు కూడా ఓటు వేయండి అని నినాదంతో బుధవారం మెదక్ నూతన కలెక్టరేట్ కార్యాలయం నుండి మెదక్ రామ్దాస్ చౌరస్తా వరకు ఆయా శాఖ అధికారులు పోలీసు సిబ్బందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం పండుగ వాతావరణంలో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. లో మనకు 1 minute లో ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ దయచేసి సహకరించి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. జిల్లాలో 100% పోలింగ్ నమోదు దృష్ట్యా కార్యక్రమాన్ని గౌరవ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా నమస్కారం. ఎస్పెషల్లీ ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారులకు, వాళ్ళ స్టాఫ్కి, సో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. మరి ఇటువంటి బైక్ ర్యాలీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి సహకరించిన పోలీస్ శాఖ వాళ్ళకు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం. అంటే అధికారులతో అందరితో కూడా ఈ బైక్ ర్యాలీ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అనేసి అంటే, లాస్ట్ టైం మనకు తెలుసు, సో పోలింగ్ శాతం మనకు చాలా మంచిగా నమోదైంది లాస్ట్ టైం. సో దాన్ని ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి మనం తీసుకుపోవాలంటే, ఫస్ట్ ప్లేస్ అన్నట్టు కాదు, 100% పోలింగ్ నమోదు చేసుకోవాలనేసి మనది ఒక మెయిన్ ఎయిమ్గా మనం ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఈరోజు అవగాహన కార్యక్రమం ఈ బైక్ ర్యాలీ తీసుకోవడానికి 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎన్రోల్మెంట్. సో 1 ఏప్రిల్, ఇప్పుడు మనకి 1 ఏప్రిల్ రాబోతూ ఉన్నది, అదొక కట్ ఆఫ్ డేట్గా తీసుకొని 1 ఏప్రిల్ 2024 నాటికి ఎవరెవరైతే 18 years కంప్లీట్ అయినారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా